మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని, తమ కుటుంబాలకు చేదోడు వాదోడుగా నిలవాలని, ఆర్థికంగా ఎదగాలని, సమాజంలో మంచి గుర్తింపు, పేరు ప్రతిష్టలు సంపాదించాలని డిఎల్ఎస్ఏ కార్యదర్శి సౌజన్య అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ కామర్స్ డిగ్రీ కళాశాలలో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా విచ్చేయగా ఎన్సీసీ క్యాడెట్లు, విద్యార్థులు అపూర్వ స్వాగతం పలికారు. గౌరవవందనం చేసి సాదరంగా ఆహ్వానించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో మహిళలు పురుషులతో సమానంగా వారి ప్రోత్సాహం, సహకారంతో అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారన్నారు. అందుకు గాను వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకోవాలన్నారు. కేవలం వంటింటికే పరిమితం కాకుండా ఆయా రంగాల్లో సత్తా చాటుతూ ఎందరికో స్ఫూర్తినిస్తున్న మహిళామణులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని చెప్పారు. మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాము. ఈ సందర్భంగా మహిళా మనులందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళలందరికీ తోడుగా ఉండి వాళ్ళకి వెన్నుతట్టి ఎప్పుడు అండగా ఉండే పురుషులందరికీ కూడా నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు. వాళ్ళ సపోర్ట్ లేకుండా ఆడవాళ్ళ ముందుకు వెళ్ళడం అనేది కొద్దిగా కష్టమైన విషయము. మనకందరికీ తెలుసు, మనకు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అనేది చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటాము. కానీ ఇంటర్నేషనల్ మెన్స్ డే వచ్చేసరికి మనం జనరల్గా విష్ చేయడం అనేది కూడా చూడము. పాపం వాళ్ళన్నింటిలో కూడా అన్రికగ్నైజ్డ్గానే ఉన్నారు. వాళ్ళ ఎంకరేజ్మెంట్తో వాళ్ళు ప్రతి ఉమెన్ సక్సెస్ ఇంకా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మగవాళ్ళంటూ ఉంటూనే ఉంటారు. అండ్ దానికి వాళ్ళకు కూడా మనం ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకోవాలి. మనకు తెలుసు, ఎవ్రీ ఇయర్ 8th మార్చిన ఇంటర్నేషనల్ విమెన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటాము. అండ్ ప్రతి గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్లో ఆ వారం అంతా కూడా ఇంటర్నేషనల్ విమెన్స్ డే సెలబ్రేషన్స్